వెల్కమ్ టు దంటూ మైండ్ మాస్టరీ. ఈరోజు మనం డిస్కస్ చేసే వీడియో నో చెప్పడం ఎలా? చాలా కాలం నుంచి నో చెప్పడం మీకు సరిగ్గా అర్థం కాక, రాక, దాన్ని ఏ విధంగా మీరు మేనేజ్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో చూడండి. ఎలా అంటే ఎప్పటినుంచో నేను నో చెప్పలేకపోతున్నాను. నో చెబితే ఇన్ని సమస్యలు ఉండవు కదా అని మీరు అనుకుంటా ఉంటే దానికి చక్కటి సొల్యూషన్ ఈరోజు మీకు దొరుకుతుంది. ఏమంటే చాలా మంది నో చెప్పడానికి ఇబ్బంది పడి ఏమనుకుంటారో ఏంటో, నో చెప్తే మనతో కటిఫ్ అవుతుందేమో, ఫ్రెండ్షిప్ పాడవుతుందేమో, రిలేషన్స్ పాడవుతున్నాయేమో అని అనుకుని ఎస్ చెప్తారు. ఎస్ చెప్పడం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయన్నది వాళ్ళకి అర్థం కావు. ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఎయిర్పోర్ట్లో దిగుతున్నాడు, డ్రాప్ చేయడానికి, పికప్ చేసుకోవడానికి రమ్మన్నాడు. ఎస్ అని చెప్పారు. ఆ టైంలో మీకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉండొచ్చు. ఏంటంటే మీ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం కానీ, ఆఫీస్కి తొందరగా అటెండ్ అవ్వడం కానీ, లేదంటే హాస్పిటల్ పని మీద హాస్పిటల్కి వెళ్ళడం కానీ, ఇవన్నీ వాయిదా వేసుకొని ఆ పనికి వెళ్ళచ్చు. అక్కడ లేట్ అవ్వచ్చు, మీ పనులన్నీ కూడా ఇబ్బంది అవ్వచ్చు. అలాగే ఎవరన్నా బంధువులకి మీరు ఏదన్నా హోటల్ రూమ్ బుక్ చేస్తారని కానీ, టిక్కెట్లు తీస్తానని కానీ, వేరే వేరే పనులు చేస్తానని కానీ ఒప్పుకుంటే వాటిని ఫుల్ఫిల్ చేయాలి. వాళ్ళు మీతో కాకుండా వేరే వాళ్ళతో కూడా చేయించుకోగలరు ఈ పనులు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. మీరు వాళ్ళకి ఒక ఆప్షన్, ఆ ఆప్షన్ వాడుకుంటారు. వాళ్ళకి నో చెప్పడం మీకు రాక మీరు అన్నీ నెత్తి మీద వేసుకుని మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి టైంలో చాలా సున్నితంగా నో చెప్పడం ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి. మీరు నో చెప్పడం అంటే స్పష్టంగా, శాంతంగా చెప్పండి. ఫస్ట్ చాలా క్లియర్గా, నాకు కొంచెం పని ఉంది, ఆ టైంకి నేను రాలేను, అవైలబిలిటీ ఉంటే వస్తాను, కన్ఫామ్గా వస్తానని చెప్పలేను అని సున్నితంగా, స్పష్టంగా చెప్పండి. అలాగే వాళ్ళు అపరాధం అనుకుంటారు, ఏదైనా అనుకుంటారేమో, ఇలా చెప్తే మనం ఏమైనా వాళ్ళ దృష్టిలో ఏదో తప్పుగా మనల్ని ట్రీట్ చేస్తారేమో అని అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి 4 ఆప్షన్స్లో మీరున్నది ఒక ఆప్షన్. వాళ్ళకి ఎస్ చెప్పి మీరు బాధపడద్దు. మీరు నో చెప్పడం వల్ల కొంపలేమి అంటుకో, వాళ్ళకు ఉండే ఆప్షన్ వాడుకుంటున్నారు అలా అనుకోవాలి. అలాగా కారణాలు చెప్పాల్సి వస్తే కనుక, మీరు ఎందుకు నో చెప్తున్నారో అని చెప్పాల్సి వస్తే కనుక చాలా క్లియర్గా, సున్నితంగా, స్పష్టంగా, చిన్నగా చెప్పండి. అంతేగాని గట్టిగా వాళ్ళు బాధపడేలాగా, వాళ్ళ మనసు నొచ్చుకునేలాగా గట్రా చెప్పొద్దు. అలాగే బాడీ లాంగ్వేజ్, మీరు చెప్పేటప్పుడు మీ పోస్టర్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. నో చెప్పడంలో కొంచెం పక్కకు చూడడం, కిందకు చూడడం, ఏదో సిగ్గుగాను, బిడియంగాను, మొహమాటంగాను నో చెప్పడం మానేయండి. నో చెప్పేటప్పుడు కరెక్ట్గా చెప్పండి. నాకు అవ్వదు, నేను రాను, నేను వేరే పని ఉన్నా ఆ టైంకి, సారీ, ఏమనుకోవద్దు, మీ పనులనే చేసుకో అని చెప్పి అక్కడి నుంచి తప్పుకోండి. అలాగే దీన్ని నో చెప్పడం ఒకేసారి రాదు. నీట్గా మీరు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. నో చెప్పడం, మీరు నో చెప్పలేకపోతే మీరు మీ టైంని మీరు వాడుకోవట్లేదు, వేరే వాళ్ళు వాడుకోవడం. ఫస్ట్ నో చెప్పాలని ఫస్ట్ మీరు మీకు ఎస్ చెప్పుకోండి, అప్పుడే మీరు బాగుపడతారు. నో చెప్పడం రాక నెత్తి మీద వేసుకుని డబ్బులు వేరే వాళ్ళకి తగలేసి, మీ టైంని వేరే వాళ్ళకి తగలేసి, మీరు ఎంత చేసి ఎస్ చెప్పి అన్నీ చేసిన తర్వాత లాస్ట్కి మీకు వచ్చే అవార్డు ఏముండదు. జనరల్, ఇట్స్ నేచర్, కామన్గా ఉంటుంది. అంతేగాని ఎస్ చెప్పి గోల్డ్ మెడల్ గట్రా తీసుకోవాలని ప్రయత్నాలు మటుకు చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.